ఒరే నాని, నాని, నాని! ఏంటమ్మా? అంతా మనం అనుకున్నట్టు కోరుకున్నట్టే జరుగుతోందిరా. ఇంకెలాంటి ప్రాబ్లం లేదు. అంటే వీడి స్పృహలో ఉన్న విషయం ఆంటీకి తెలిసినమాట. మరి తెలిసినప్పుడు ఏం తెలియనట్టు ఎందుకు నటిస్తున్నట్టు? అసలు ఎందుకు దాచిపెట్టినట్టు? కాకపోతే ఆ భూమిని చూస్తుంటే ఈ పెళ్లి కడ్డుపట్టానికి తను ప్రయత్నించేలా ఉందిరా. అంత సీన్ లేదమ్మా. ఆల్రెడీ దానికి వార్నింగ్ ఇచ్చాను. జరిగేదంతా ఒక సినిమా చూసినట్టు చూసే ఛాన్సే తప్ప వాయిస్ తెరిచే ఛాన్సే లేదు. అది ఇప్పుడు వానపామమ్మా. దాంతో ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమూ లేదు. నిన్నటిదాకా ససై మీరన్న గోపాలరావు ఇప్పుడు దారిలోకొచ్చాడు. ఏం జరిగినా చూసుకోటానికి కొండంత అండగా అభి ఉన్నాడు. ఇక మీ పెళ్లి అయిపోయినట్టేరా. ఇష్టం లేకపోయినా మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా అమ్మా? ఆ భూమి మీద పగ సాధించడం కోసం. దాన్ని డైరెక్ట్గా ఢీ కొట్టాలంటే మధ్యలో అభి అడ్డుగోడలా ఉన్నాడు. అందుకే నేను మహాలక్ష్మిని పెళ్లి చేసుకుంటే అభి నా ఒంటి మీద చేయి వేసే సాహసం కూడా చేయడు. మహాలక్ష్మి మొహం చూసి ఆగిపోతాడు. సో మహాలక్ష్మిని అడ్డం పెట్టుకుని భూమితో ఒక ఆట ఆడుకోవచ్చు. అది మాత్రమే కాదురా, గోపాలరావు గాడికి ఒక్కతే కూతురు కాబట్టి వాడి ఆస్తి మొత్తం కొట్టేయచ్చు. అంటే వీళ్ల మనసులో ఉన్న అసలు ఆలోచన ఇదన్నమాట. నో, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా జరగడానికి వీల్లేదు. ఏదేమైనా సరే ఖచ్చితంగా ఈ పెళ్లి జరగకుండా ఆపాలి. ఓకే, ఇట్స్ ఓకే. అభి వస్తున్నట్టున్నాడ్రా. అలాగే చండి, అలాగే. ఓకే, ఐల్ కాల్ యూ. భూమి, ఇక్కడేం చేస్తున్నావు? పద. డాక్టర్ లేడా ఆంటీ? బయటికి వెళ్ళాడు బాబు. ఇప్పుడే వస్తానన్నాడు. ఏంటో బాబు, కన్న కొడుక్కి పెళ్లి జరుగుతుందని ఆనందపడాలో లేదంటే ఇలాంటి పరిస్థితిలో జరుగుతున్నందుకు బాధపడాలో అర్థం కావటం లేదు బాబు. ఏం పర్లేదంటీ, మొత్తం సెట్ అయ్యేలా నేను చేస్తాను కదా. సారీ సార్, చిన్న పనుండి బయటకు వెళ్ళాను. యాక్చువల్గా పేషెంట్ని అబ్జర్వేషన్లోనే పెట్టాను. ఎట్ ఎనీ టైం స్పృహలోకి రావచ్చు. పెళ్లి టైం కల్లా ఖచ్చితంగా స్పృహలోకి వచ్చేటట్టు నేను చేస్తాను. అవసరం లేదు. ఇక నువ్వు ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరమే లేదు. అదేంటి సార్, ట్రీట్మెంట్ చేయకపోతే స్పృహలోకి ఎలా వస్తాడు? వస్తాడు, వచ్చే మార్గం ఉంది. ఏంటి సార్ అది? అది నీకు సంబంధం లేని టాపిక్. ఇప్పటిదాకా నువ్వు చేసిన ట్రీట్మెంట్కి చెక్ పంపిస్తాను. ఇక బయలుదేరు. నాకేం అర్థం కావటం లేదు బాబు. కంగారు పడాల్సిందేమీ లేదంటీ. శ్రీమంత్కి టైంలో కావాల్సింది మందులతో కూడిన ట్రీట్మెంట్ కాదు, మానసికపరమైన ట్రీట్మెంట్. మహాలక్ష్మితో పెళ్లి జరిగితే తన ప్రేమతో ఇతన్ని మామూలు మనిషిగా చేసుకుంటుంది. మీరేం టెన్షన్ పడకండి, ధైర్యంగా ఉండండి. అలాగే బాబు. భూమి, వెళ్దాం పద. ఒరేయ్,
ఏంటమ్మా? అంతా ఏదో తేడాగా మాట్లాడారా? కొంపదీసేదైనా అనుమానం వచ్చిందంటావా? అదేం లేదు, అనుమానం లేదు, ఏం లేదమ్మా. వాడు పెద్ద మెంటలోడు. వాడు అలాగే మాట్లాడతాడు. నువ్వేం టెన్షన్ పడకు. అక్కయ్య గారండి. ఏంటి మహాలక్ష్మి, ఏదైనా మాట్లాడాలా? అవునండి అక్కయ్య గారండి, కాకపోతే చాలా సిగ్గుగా ఉందండి. ఏ విషయం గురించి మహాలక్ష్మి? అదేనండి అక్కయ్య గారండి, రేపు నా పెళ్లి కదండి. అయ్ బాబాయ్, చచ్చేంత సిగ్గుగా ఉందండి. మంచేదో చెడేదో ఏమాత్రం తెలుసుకోవడం తెలియని ఇంత అమాయకురాలు ఆ దుర్మార్గుడి చేతిలో బలవ్వడానికి వీల్లేదు. ఏంటండి అక్కయ్య గారండి అలా చూస్తున్నారు? ఓ, నా మొహంలో వచ్చిన పెళ్లి కల గురించా? ఎలా వచ్చిందండి? బావొచ్చిందా? వస్తుందండి. ఎందుకంటే సమస్యలన్నీ పరిష్కారం అయిపోయి కదండి, ఇంకెలాంటి దిగులు లేదు కదా. అందుకే ఈ సంతోషం. మహాలక్ష్మి, ఏంటండి అక్కయ్య గారండి, నీకు శ్రీమంత్ గురించి పూర్తిగా తెలుసా? అయ్యో, ఎందుకు తెలీదండి? తను నా సొంత బావ కదండి, ప్రతిదీ బాగా తెలుసండి. అయినా ఉండుండి సడన్ గా ఈ విషయం గురించి అడుగుతున్నారేంటండి? ఏం లేదు, ఊరికే తెలుసుకుందామని. అది కాదు మహాలక్ష్మి, మీ బావ కొన్ని సంవత్సరాల నుంచి మీకు దూరంగా ఉన్నాడట కదా, మరి అలాంటప్పుడు అతను ఎలాంటివాడో నీకెలా తెలుస్తుంది? తెలీదు గాని ఎంతైనా బావ కదండి, నమ్మకం అంతే. నీ నమ్మకం కరెక్ట్ కాకపోవచ్చు కదా. అంటే ఏంటండి అక్కయ్య గారండి? ఏం లేదు మహాలక్ష్మి, ఈ కాలంలో అందులోనూ సిటీలో ఉండే మగాళ్ళని అంత తేలిగ్గా నమ్మలేము. అటువంటిది మీ బావని నువ్వు గుడ్డిగా నమ్ముతున్నావేమో అనిపిస్తుంది. మీరెందుకిలా మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదండి. ఎందుకంటే మొన్నీ మధ్య అభి గారు ఒక అమ్మాయి ఫోటో తీసుకొచ్చి శ్రీమంత్ రూంలో పెట్టారు, గుర్తుందా? ఆ, గుర్తుంది. ఆ అమ్మాయి మా బావ ఫ్రెండ్ అని చెప్పారు కదండి. కానీ నాకెందుకో ఆ అమ్మాయి మీ బావ లవర్ అనిపిస్తుంది. అయినా ఆ అమ్మాయి చచ్చిపోయింది కదండి, అందుకని ఈ కే గొడవ లేదు కదండి. అది కాదు మహాలక్ష్మి, ఒకవేళ వాళ్ళిద్దరూ ప్రేమించుకునుంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి జ్ఞాపకాలు మీ బావ మనసులో ఉంటాయి. మరి అలాంటప్పుడు అతను నిన్ను భారీగా ఎలా అంగీకరిస్తాడు? ఇప్పుడతనికి స్పృహ లేదు, నువ్వంటే ఇష్టమో కాదో తెలీదు. గుడ్డిగా పెళ్లి చేసుకుంటే రేపతనికి స్పృహొచ్చాక ఒకవేళ నువ్వంటే ఇష్టం లేదన్నాడనుకో, అప్పుడు ఏంటి నీ పరిస్థితి? ఒక్కసారి ఆలోచించు. నా చెల్లెల్లాంటి దానివి, జాగ్రత్త మహాలక్ష్మి. అక్కయ్య గారండి, మీరంటే నాకు చాలా ఇష్టం అండి, కానీ మీరిలా మాట్లాడుతుంటే చాలా బాధగా ఉందండి. మా బావ అంటే గిట్టని వాళ్ళెవరో మా బావ గురించి మీకు చాడీలు చెప్పారండి. అందుకే మొన్న అభి గారు గన్ను తీసుకుని మా బావని చంపబోయారు. టైంకి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి మా బావ చచ్చిపోయి ఉండేవాడు కదండి. అక్కయ్య గారండి, మీరెన్ని చెప్పినా మా బావ చాలా మంచోడండి. నాకు తెలుసు, అంతే. ఇంకెప్పుడు మా బావ గురించి ఇలా మాట్లాడకండి ప్లీజ్. ఛా, ఇంత పిచ్చి ప్రేమని పెంచుకున్న మహాలక్ష్మికి వాడొక పరమ నీచుడని ఎలా చెప్పను? హాయ్ మహి డార్లింగ్, నువ్వు ఇక్కడే ఉన్నావా? నీకోసం వచ్చాను రా, కమాన్ రా. ఏంటి మహి డార్లింగ్ ఇలా ఉన్నావు? రేపు మన పెళ్లి బేబీ, ఇలా డల్గా ఉంటే ఎలా? ఫేస్లో గ్లో
గ్లో ఉండాలి డార్లింగ్, గ్లో. ఏంటి డార్లింగ్ ఇది, ఇలా సైలెంట్గా ఉంటే ఎలా? హాయ్ సార్, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ? సార్, మా గోపాలరావు అంకుల్లా భయపడి రాజీ పడటానికి రాలేదు సార్ నేను. భయపడటం నాకు తెలియదని చెప్పడానికి వచ్చాను. సార్, మీ ఇష్టం వచ్చినట్లు, మీకు నచ్చినట్లు పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి. కానీ ముహూర్తం టైంకి పెళ్లి పీటల మీద మహాలక్ష్మి పక్కన కూర్చునేది, తన మెల్లో 3 ముళ్ళు వేసేది మాత్రం నేనే. ఈ విషయం చెప్పడానికే వచ్చాను. బాయ్ సార్. ఆగరా. కళ్యాణ మండపంలోని ఒక రూమ్ తాళం చెవులవి. నువ్వక్కడే ఉండి రెడీ అయి మహాలక్ష్మి మెళ్ళలో తాళికట్లా చూస్తాను. కడతాను సార్. मेरा अड्डा है तो हजार साले. మొన్న నేను లేనప్పుడు నువ్వు మా ఇంటికొచ్చి హడావుడి చేసినప్పుడే నీకు జీవితంలో మాట్లాడే అవకాశం లేకుండా చేసుండేవాడిని. కానీ ఏదో అమాయకత్వంతో అలా చేసుంటావని క్షమించి వదిలేశాను. నువ్విప్పుడు ఇలా మాట్లాడిన మాటలకి నీ బాడీలో పార్ట్స్ ట్రీట్మెంట్కి కూడా పనికిరాకుండా చేసేవాడిని. కానీ ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? ఏదో ఛాలెంజ్ చేసావు కదరా, నీ ఛాలెంజ్ ఏంటో చూద్దామని. నాకు ఛాలెంజ్ అంటే చాలా ఇష్టం రా. కానీ ఆటైనా వేటైనా సమవుజ్జితో చేస్తేనే కిక్కుంటుందిరా. పిల్లకాకి అయినా ముచ్చట పడుతున్నావు కదా, నీకో ఛాన్స్ ఇస్తున్నాను. పోటీపడు. నీకో సమస్య వచ్చిందంటే యుద్ధం చేసే అవకాశం వచ్చినట్టే. గెలిస్తే విజయం, ఓడిపోతే అనుభవం. రెండు జీవితానికి ఉపయోగపడేవి. నీ లెక్క కళ్యాణ మండపంలో తెలుస్తాను. ఇక నువ్వు బయలుదేరు. హలో, చెప్పు విశాల్. ఇప్పుడే నేను అభి ఇంటి నుంచి వస్తున్నాను. రేయ్, నీకెవరన్నా పిచ్చా? నేను ఓడిపోయాను మహాప్రభు అని దండం పెట్టి మరీ చెప్పొచ్చానురా. అలాంటిది నువ్వక్కడికి ఎందుకు వెళ్ళావురా?
అనవసరంగా చచ్చిపోతావురా. స్టాప్ దట్ నాన్ సెన్స్ అంకుల్. ఆ అబ్బిగాడికి మీరు భయపడతారేమో కానీ నేను కాదు. మీకో విషయం తెలుసా? మహాలక్ష్మి నాది. నేను పెళ్లి చేసుకొని తీరతాను. దాన్ని నువ్వు కాదు కదా, ఆ దేవుడు కూడా ఆపలేడని ఇప్పుడే ఆ అబ్బిగాడికి వార్నింగ్ ఇచ్చాను. ఒరేయ్, నీకు బాగా బతికే రోజులు లేవురా. అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నావు. ఒరేయ్, అతని గురించి నీకు తెలియదురా. అణుబాంబు కంటే పవర్ఫుల్, అగ్నిపర్వతం కంటే ప్రమాదకరం. అనవసరంగా మాడి మసైపోతావు. ఎందుకైనా మంచిది కాళ్ళు పట్టుకుని క్షమాపణలు అడుగు. కొంతలో కొంతైనా క్షమించి వదిలేస్తాడు. ఛాలెంజ్ చేసి వచ్చింది భయపడి వెనకడుగు వేయటానికి కాదంకుల్, ఈ విషయాలంటే ఏమిటో చూపించడానికి. వాడికి చూపిస్తాను కూడా. ఒరేయ్, నా మాట వినరా నాయనా. ముందు నేను చెప్పేది వినండి. 6 100 100 6 సరే, మహాలక్ష్మి మెళ్ళలో 3 ముళ్ళు వేసేది నేనే. కాళ్ళు గడికి కన్యాదానం చేయడానికి అత్తయ్య గారితో కళ్యాణ మండపానికి రండి. బాయ్. విశాల్, ఒరే శ్రీమంత్, ఒరే శ్రీమంత్, ఏంటమ్మా? ఏంటి అంటావేంట్రా? అవతల కొంపలు అంటుకుపోతున్నాయి. ఏమైంది? అదేరా, మహాలక్ష్మిని చేసుకుంటానని వచ్చాడే ఆ విశాల్గాడు. ఆ, అయితే వాడిప్పుడు ఇక్కడికొచ్చి పెద్ద హడావిడి చేసేశాడ్రా. మహాలక్ష్మిని చేసుకుని తీరతానని అబ్బికి వార్నింగ్ కూడా ఇచ్చాడ్రా. ఆడి బొంద. అభితో ఛాలెంజ్ చేసి గెలవడం అంత ఈజీ అనుకుంటున్నాడా వాడు? అంత హడావిడి చేసిన గోపాలరావు మావయ్య చివరికి ఏమయ్యాడు? భయంతో కాళ్ళ బేరానికి వచ్చాడు. హె, రేపు వీడి కూడా ఇంతేనమ్మా. వీడి సంగతి సరేరా, నువ్వు మంచోడివి కాదు, నిన్ను పెళ్లి చేసుకోవద్దని మహాలక్ష్మితో భూమి చెప్పిందటరా. ఇప్పుడే మహాలక్ష్మి నాతో చెప్పింది. నా గురించి చెడుగా భూమే కాదు కదా, చివరికి పెళ్లి చేస్తానని మాటిచ్చినా అభి చెప్పినా మహాలక్ష్మి వినదు. ఈ విషయం గురించి నువ్వేం టెన్షన్ పడకమ్మా. అది కాదురా, ఎందుకో భయంగా ఉందిరా. అస్సలు అక్కర్లేదమ్మా, మొత్తం సెటరేట్ చేసి పెట్టాను. ఎటువైపు నుంచి ఎలాంటి ప్రాబ్లం రాదు. అంతా పర్ఫెక్ట్గానే జరుగుతుంది. నువ్వేం భయపడకుండా ప్రశాంతంగా ఉండు. మొత్తం నేను చూసుకుంటాను. ఏంటమ్మా నీ భయం భూమి గురించేనా? అవునరా. అమ్మా, దాన్ని నోరెలా మూయించాలో నాకు తెలుసు. నువ్వేం టెన్షన్ పడకుండా మిగతా పనులు చూడు. ఇక వెళ్ళమ్మా. అలాగేరా. భూమి,